ఇవాళ మనము ప్యాకెట్ పాలతో ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 లీటర్ పాలు పోయండి. 30 రూపీస్ వర్త్ పాల ప్యాకెట్. పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని 2-3 సార్లుగా పాలలో వేసుకోండి. ఒక గిన్నెకి మస్లిన్ క్లాత్ లేదా ఇంట్లో నెట్ చున్నీ ఉంటాయి కదా, అది కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని వడపోసుకోండి. తర్వాత ఒక కప్లో నీళ్లు తీసుకొని 2-3 సార్లు బాగా ఈ మిశ్రమాన్ని అంతా కడగండి. ఇలా కడగడం వల్ల నిమ్మరసం స్మెల్ పూర్తిగా పోతుంది. వాటర్ అన్ని తీసేసి టైట్గా కట్టి చిన్నపాటి వెయిట్ని ఉంచండి. అలా ఒక 15-20 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇది చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా అయ్యే వరకు నీట్ చేసుకోండి. ఒక 2-5 నిమిషాలు నీట్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్కి గీ రాసుకొని అందులో స్టఫ్ చేసి ఫ్రిడ్జ్లో 5 నిమిషాల పాటు పెట్టుకోండి. ఇప్పుడు తీసి పన్నీర్ని మీకు నచ్చిన షేప్స్గా కట్ చేసుకోండి. చూసారుగా, అంతేనండి. స్పాంజీగా అచ్చం షాప్లో కొనే పన్నీర్ లాగే ఉంటుంది. ఇక 30 రూపాయల పాల ఖర్చు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అంతే. వీటితోనే 100 గ్రాముల పన్నీర్, ప్రిజర్వేటివ్స్ లేని పన్నీర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో ఒక 2-3 రోజుల పాటు నిలువ ఉంచుకోవచ్చు. ఆ లోపు వాడేసుకోవాలి.